శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 15 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పెనుగొండ రోద్దం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇళ్లలో దొంగతనాలు చేయడమే కాకుండా వ్యవసాయ భూముల్లో విద్యుత్ వైర్ల దొంగతనానికి పాల్పడ్డారని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అరెస్ట్ చేసిన ముగ్గురిని రిమాండ్కు తరలిస్తున్నట్లు చెప్పారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సతీష్ సూచించారు. మనకి పెనుకొండ టౌన్లో ఏప్రిల్ 1, 2025 ఇయర్ మనకు ఒక హౌస్ బ్రేకింగ్ అఫెన్స్ జరిగింది. ఆ హౌస్ బ్రేకింగ్ అఫెన్స్ జరిగిన తర్వాత ఈ కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరగగా మనకి ఇన్ ద మీన్ టైమ్ ఒక వైర్ థెఫ్ట్ కూడా జరిగింది. 700 మీటర్స్ బోర్ కేబుల్ వైర్ థెఫ్ట్ జరిగింది. ఆ థెఫ్ట్ జరిగిన తర్వాత ఆ బోర్ కేబుల్ వైర్ అనేది మరువాపల్లి విలేజ్ దగ్గర జరిగింది. అక్కడ నుంచి మనకి ఫర్దర్ క్లూస్ వచ్చింది. దాంట్లో నరసింహులు ఆఫ్ ఎల్ఓటి విలేజ్ అనే వ్యక్తి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారన్న క్లూ మనకు రావడంతో పాటు ఫస్ట్ ఆ వ్యక్తిని పికప్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి తరపు నుంచి మళ్ళీ మనం దర్యాప్తులు ముందుకు తీసుకుని వెళ్ళగా ఫర్దర్గా విజయ్ కుమార్, ఆ వ్యక్తి కూడా ఎల్ఓటి విలేజ్, అదేవిధంగా బోయా నరేష్ మంచపల్లి విలేజ్, సోమండపల్లి మండల్, వీళ్ళు ముగ్గురు కూడా కలిసి దాదాపు 8 అఫెన్స్లో ఇన్వాల్వ్ అయినది మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏప్రిల్ 4, 2025లో జరిగిన ఆ అఫెన్స్తో పాటు కాకుండా టోటలీ అనదర్ 5 అఫెన్సెస్ చేశారు హౌస్ బ్రేకింగ్. అది కాకుండా 2 కేబుల్ వైర్స్ థెఫ్ట్ కలిపి 700 మీటర్స్ కేబుల్ వైర్, టోటలీ 8 అఫెన్సెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. దీని ముందు మనకి ఈ కేసెస్ అన్నీ కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైము మనకి ఏప్రిల్ నుంచి మనకి ఈ సెప్టెంబర్ మధ్యలో మనకి జరిగిన అఫెన్స్ ఓవర్ 3-4 మంత్స్లో టోటలీ 8 అఫెన్సెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. దీని ముందు వీళ్ళకి మన దగ్గర ఏమీ అఫెన్సెస్ ఏమీ లేదు, కానీ కర్ణాటకలో ఒక మర్డర్ కేసు ఉంది. యాక్చువల్లీ అది కూడా అక్విటల్ అయింది కేసు. అది కూడా పాత కేసు 2018. వీళ్ళు మామూలుగా కూలీ వర్క్, వెల్డింగ్ వర్క్ అన్ని చేస్తుంటారు. సో వీళ్ళు ఎంఓ ఏంటంటే మోడస్ ఆపరండి అంటారు. వీళ్ళు ఏ విధంగా దొంగతనం చేస్తున్నారంటే వాళ్ళు ఒక స్కూటీలో రావడము, స్కూటీలో వచ్చేసి ఈవినింగ్ టైం చూసుకుంటారు, మళ్ళీ వచ్చి రాడ్తో పాటు లివర్ టైప్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర్ ఘాట్లో స్నానానికి వెళ్లి ఇద్దరు భవానీ